హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈ రోజు మనం మరో ఇంట్రెస్టింగ్ మూవీ రివ్యూతో మీ ముందుకు వచ్చాము. ఈ మూవీ ప్రస్తుతం ఈటీవీలో స్ట్రీమ్ అవుతుంది. సో మరి ఈ మూవీ ఎలా ఉంది, చూడవచ్చా లేదా అనే విషయాల్ని ఇప్పుడు మనం డీటెయిలింగ్ గా మాట్లాడుకుందాం. వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు చూడాలా వద్దా అనే క్లారిటీ కూడా వస్తుంది డెఫినెట్లీ. మొదట ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ మూవీ తెలుగులో డైరెక్ట్ గా అందుబాటులో ఉంది. దానివల్ల లాంగ్వేజ్ ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా ఈ మూవీలో ఎక్కడ కూడా అడల్ట్ సీన్స్ లాంటివి ఏం లేవు. అంటే మీరు మీ ఇంట్లో పిల్లలతో, పెద్దవాళ్ళతో అందరితో కలిసి కూర్చొని హ్యాపీగా అయితే ఈ మూవీ చూడొచ్చు. ఈ రోజుల్లో ఇలా ఫ్యామిలీతో చూడగలిగే మూవీస్ దొరకడం కూడా కొంచెం కష్టమే. కాబట్టి ఈ పాయింట్ మాత్రం ఈ సినిమాకి పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. ఇది ఒక చిన్న సినిమాల బడ్జెట్ తో తీసిన సినిమా అయితే కాదు. సో కానీ బడ్జెట్ తక్కువ అని చూసి మూవీ క్వాలిటీ తక్కువ ఉంటుంది అని అనుకోకండి. ఈ మూవీ మాత్రం చాలా బాగుంది అని నేను చెప్పగలను. కాబట్టి ప్రతి ఒక్కరికి తప్పకుండా ఈ మూవీ ఒకసారి చూసేయండి అని నా నా విన్నపం. ఇంకొక విషయం ఏంటంటే ఈ మూవీ ఎవరికి బాగా కనెక్ట్ అవుతుందో అనే పాయింట్. ఈ మూవీ యూత్ కి అయితే, అంటే యంగ్ ఆడియన్స్ కి అంత ఎక్కువగా కనెక్ట్ అవ్వకపోవచ్చు. వాళ్ళ ఇంట్రెస్ట్ కి సరిపోయే జానర్ అయితే కాదు. కానీ ఇంట్లో ఉండే పెద్దవాళ్ళకి, అంటే మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్ కి ఈ మూవీ చాలా బాగా కనెక్ట్ అవుతుంది. మన పల్లెటూరు కల్చర్, నమ్మకాలు, ట్రెడిషన్స్ ఆధారంగా ఈ స్టోరీ ఉండడం వల్ల పెద్దవాళ్ళకి ఇది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్ ఇస్తుంది. కాబట్టి మీరు చూడకపోయినా కనీసం ఇంట్లో పెద్దవాళ్ళకైనా ఈ మూవీని చూపించండి, వాళ్ళు బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ మూవీ మూవీ టోన్ విషయానికి వస్తే ఇది ఎమోషనల్ డ్రామా జానర్ లో ఉంటుంది. మూవీ మొత్తం ఒక ఎమోషనల్ నెరేషన్ తో సాగుతుంది. ఇప్పుడు అసలు విషయానికి వచ్చేద్దాం, మూవీ స్టోరీ ఏంటి అని. ముందుగా ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ చెప్తాను. మన విలేజెస్ లో, పల్లెటూరులో కొన్ని సాంప్రదాయాలు, నమ్మకాలు ఉంటాయి కదా. వాటిలో ఒకటి ఏంటంటే గుడ్లగూబ. ఊర్లోకి వస్తే కనిపిస్తే అది ఊరికి దురదృష్టం పడుతుందని, వినాశనాలు జరుగుతాయని ఒకప్పుడు చాలా మంది బలంగా నమ్మేవాళ్ళు. ఈ నమ్మకాన్ని బేస్ గా తీసుకొని ఈ మూవీ కథను రాసుకున్నారు. ఊరికి వెళ్తే ఒక గ్రామానికి ఒక గుడ్లగూబ రాబోతుంది. ఆ గుడ్లగూబ వల్ల ఆ ఊర్లో ఎవరికో ఒక ప్రాణం పోతుందని ఆ గ్రామస్తులు భయపడతారు. దానివల్ల తప్పించుకోవడం కోసం ఆ ఊరు జనాలందరూ కలిసి కొన్ని పనులు చేస్తారు. అవి ఏంటి, ఎలా చేస్తారు, చివరికి ఏమైంది అనేది నిజంగా ఈ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్. స్టోరీ గురించి ఇంతకన్నా ఎక్కువ చెప్తే స్పాయిలర్ అవుతుంది. కాబట్టి అంత డీటెయిలింగ్ గా చెప్పడం లేదు. ఇప్పుడు మూవీ ఎలా ఉంది అనే పాయింట్ కి వద్దాం. మూవీ స్టార్టింగ్ లో కొంచెం స్లోగా మూవ్ అవుతుంది అనిపిస్తుంది. మీకు కొంచెం పేషెన్స్ కావాలి స్టార్టింగ్ లో. కానీ ఒకసారి మెయిన్ కాన్సెప్ట్ లోకి కథ వెళ్ళాక మూవీ ఇంట్రెస్టింగ్ గా సాగుతుంది. ఫస్ట్ హాఫ్ లో ఉన్న కొన్ని కామెడీ సీన్స్ చాలా బాగున్నాయి. అవి మీకు నవ్వు తెప్పిస్తాయి. దాంతో పాటు కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా ఆకట్టుకుంటాయి. అవి మీ హార్ట్ ని అయితే టచ్ చేస్తాయి. మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే ఇది చాలా సింపుల్ గా ఉంటుంది. కాంప్లికేటెడ్ కథ ఏం కాదు, స్ట్రైట్ ఫార్వర్డ్ గా అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ విషయానికి వస్తే అది కూడా చాలా బాగుంది. సీన్స్ కి తగ్గట్టుగా మ్యూజిక్ సరిగ్గా సెట్ అయింది. నిజంగా స్క్రీన్ ప్లే కూడా డీసెంట్ గా ఉంది. కథ నెరేషన్ చాలా స్మూత్ గా వెళ్తుంది. ఓవరాల్ గా చెప్పాలంటే ఈ మూవీ ఒక డీసెంట్ వాచ్ అని చెప్పుకోవచ్చు. చిన్న సినిమా అయినప్పటికీ మంచి మెసేజ్ తో, ఎమోషన్స్ తో, కొన్ని కామెడీ టచ్ లతో బాగానే తీశారు. కాబట్టి ఫ్రెండ్స్ అందరూ, ప్రతి ఒక్కరూ ఒకసారి అయితే డెఫినెట్లీ చూడడానికి ట్రై చేయండి. ముఖ్యంగా మీ ఇంట్లో ఉన్న పెద్దవాళ్ళకి ఈ మూవీని తప్పకుండా చూపించండి. వాళ్ళకి ఇది బాగా కనెక్ట్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి మూవీ రివ్యూస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ని కూడా ప్రెస్ చేయండి. తద్వారా మీకు కొత్త వీడియోస్ అన్ని మీకు మిస్ అవ్వకుండా అలర్ట్ రూపంలో వస్తాయి. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్ యూ. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.